వికారినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 1, అవమానం 7. అవమానం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం వీరికి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధన కుటుంబకార గురుడు 9, 10లోను, అలాగే శనికేతువులు 10 ఇంట, రాహు 4 ఇంట ఉండడం వలన జాతక ప్రభావం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది, కొంత ఇబ్బందికరంగా కూడా కొంత ఉంది. ఆదాయం బహుముఖంగా మీకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సమయానికి ధనం చేతికి అందుతుంది. ఒడిదుడుకులు లేని జీవితం ఉంటుంది ఈ సంవత్సరం. మీ మాటకు విలువ పెరుగుతుంది. అంతేకాకుండా పుణ్యకార్యాలు చేయగలుగుతారు. పుణ్యకార్యాలన్నీ కూడా మీరు బాగా చేయగలుగుతారు. సంఘంలో గౌరవం, యోగ్యత, అన్నపానీయాలు, స్వశక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. అన్నపానీయాల్లో మంచి రుచికరమైన ఆహారాలన్నీ కూడా భుజించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మహోపకారాలు చేస్తారు. మీలో దైవత్వం అలాగే ఉపకార గుణం వల్ల దానివల్ల మీకు మేలు జరుగుతుంది. ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. స్థిరాస్తుల విలువలు పెరిగే అవకాశం ఉంది. స్థలం కానీ గృహం కానీ కొనే అవకాశం, ధనయోగం ఉంది. మీకు రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి, ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కూడా మీకు బాగుంటుంది. భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్య తొలగి కుదుట పడుతుంది. ఆరోగ్యంగా ఉండగలుగుతారు, ధైర్యంగా ఉండగలుగుతారు. ఈ మీనరాశిలో ఉండే ఉద్యోగులకు కూడా అనుకూలంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, గ్రాంట్లు దొరికే అవకాశం ఉంటుంది. నూతన వాహన లాభాలు ఉంటాయి. అన్ని విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో స్థిరత్వాన్ని ఈ సంవత్సరం వీళ్ళు మీనరాశి వారు పొందగలుగుతారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి యాజమాన్య సంబంధాలు కూడా మంచి ఫలితాలే కలుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా యోగకాలకంగానే ఉంది. ప్రజలకు దగ్గరగా ఉంటారు, ప్రజలకు సేవ చేస్తారు. మీరు ప్రజలకు సేవ చేశారు కాబట్టి ప్రజలు గుర్తించి మీకు ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ప్రజలకు దగ్గరగా ఉండండి, వాళ్ళకి సహాయం చేయండి, ప్రజలందరినీ కూడా వాళ్ళకు ఉపకారం చేయండి. తప్పనిసరిగా మీకు మేలు జరుగుతుంది. మీనరాశి వారికి ఈ సంవత్సరం రాజకీయ రంగంగా అన్ని విధాల అనుకూలంగానే ఉంది. కళాకారులకు, హీరో, హీరోయిన్, అలాగే దర్శకులు, నిర్మాతలకి, సినీ రంగంలో ఉండే, అలాగే టీవీ రంగంలో ఉండే కథానాయకులకు కానివ్వండి, నాయకి కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి, అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. మంచి విజయాలు సాధిస్తారు. ఆర్థికంగా నిలదొక్కుంటారు. గృహయోగాలు, స్థల మార్పులు జరుగుతాయి. గృహ మార్పులు మంచి కాలంగా ఉంటుంది. వ్యాపారస్తులందరికీ కూడా అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి. 2 పంటలు కూడా చేతికి అందుతాయి. ప్రభుత్వ రంగంలో కాంట్రాక్టర్లకు కానీ అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది. గురుబలం వల్ల విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తి ఉంటుంది. అంతేకాదు చదువు ఎందు మంచి ఉత్తీర్ణత పొందగలుగుతారు. అన్ని విధాలా కూడా వీళ్ళకి యోగదాయకంగానే ఉంది. అంతేకాకుండా ఈ మీనరాశిలో ఉండే స్త్రీలకు మహోన్నతం కాలంగా ఉంది. మీ మాటకు ఎదురు ఉండదు, గౌరవంగా ఉంటుంది. కానీ మీ ప్రవర్తన బట్టికి సక్రమంగా ఉండాలి. సరిగ్గా కన్నా మీరు ప్రవర్తన ఉండగలిగితే, చక్కగా మాట్లాడగలిగితే, తల్లిదండ్రుల మాట వినగలిగితే మీరు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మంచి ప్రవర్తనతో ఉండండి, మంచి ఆలోచనతో ఉండండి. అంతేకాకుండా మీరు అందరి యొక్క ఆదర అభిమానాలు ఉంటాయి. బంధువులు గౌరవిస్తారు, స్నేహితులు గౌరవిస్తారు. మీరు గృహయోగం ఉంది ఈ సంవత్సరం, సంతాన యోగం ఉంది. వివాహం కానటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం వివాహ యోగం కూడా ఉంది. మీరు ఈ సంవత్సరం ఇల్లు కట్టుకునే అవకాశం, దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అలాగే ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధాలుగా కూడా ఉంది. అయితే నరఘోష ఎక్కువగా ఉంది. దాని నివారణ కొరకు